యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. కొన్ని నిమిషాలు జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో నుండి విలువైన కొన్ని మాటలను జాగ్రత్తగా మనం ఆలకిస్తాం. గడిచిన కొన్ని నెలల నుంచి విలువైన కొన్ని మాటలను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుని సముఖంలో ఎదగవలసిన దేవుని సంఘం, ప్రభు రాకడకి సిద్ధపడవలసిన దేవుని బిడ్డలు క్రమక్రమంగా ఎదుగుతూ మహిమ కలిగిన దేవుని స్వారూప్యంలోకి మనం రావాలన్నది ప్రభు యొక్క ఆకాంక్ష, ఆయన చిత్తమై ఉంది. కనుక ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లాలి అన్నది అపోస్తుల యొక్క ప్రార్థన. దేవుడు సేవకు పంపిన సేవకుల యొక్క ఇంటెన్షన్, వాళ్ళ గుండెలో దాగి ఉన్న ఆ దర్శనం ఏంటంటే సంఘం మొదట ఆత్మలో వర్ధిల్లాలి. చెప్పండి, దేంట్లో వర్ధిల్లాలి? దైవజనుడైన యోహాన్ అదే రాస్తాడు. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం మిగతా భూమి మీద నీకు కావలసిన సౌఖ్యవంతమైన అనుభవాలలో కూడా నువ్వు వర్ధిల్లాలి. మొదట నీ ఆత్మీయత జీరోలో ఉంటే నీకు ఏదైనా భూ సంబంధమైన ఆశీర్వాదం ఇస్తే నువ్వు చెడిపోవడానికే తప్ప దాంతో ప్రయోజనమేమి ఉండదు. బాగా వినండి. ఒక ఎదిగిన వ్యక్తికి తన చేతికి డబ్బిస్తే జాగ్రత్తగా ఎక్కడ దాచిపెట్టాలో, ఎలా వాడాలో బాగా తెలుస్తుంది. కారణం, దాని విలువ ఆ వ్యక్తికి తెలుసు కనుక. ఒక పసిపిల్లవాడికి 1000 రూపాయలు అతని చేతిలో పెడితే వాడు ఆడుకుంటాడు, నమలేస్తాడు, చించి పడేస్తాడు. పేపర్కి రూపాయికి ఉన్న తేడా వాడికి గుర్తుకు రాదు. ఆత్మలో వర్ధిల్లకపోతే నీకు ఆత్మీయత యొక్క విలువ, భూ సంబంధమైన ఆశీర్వాదం యొక్క విలువ అర్థం కాదు. అందుకని చాలామందికి భూమి మీద ఒక దీవించబడిన పరిస్థితులు రాగానే వాళ్ళు ఎందుకు చెడిపోతారు? సేవకుడైనా విశ్వాసైనా కాస్త అభివృద్ధి, మన భాషలో చెప్పాలంటే కాస్త డెవలప్మెంట్, అభివృద్ధి అనేది ఒక మనిషికి ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ పాడు చేసడానికి కారణంగా ఉండదు. దేవుడు నిన్ను అభివృద్ధి పరిచి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఐశ్వర్యం, పిల్లలు, కుటుంబం అన్నీ భూమి మీద ఒక సౌఖ్యవంతమైన జీవితం ఇస్తే అది నీకు ఆశీర్వాదకరంగా, ఇంకా దేవునికి సమీపంగా ఉండడానికి కారణంగా మారాలి తప్ప దానిని బట్టి నువ్వు దేవుణ్ణి, దైవికమైన విలువలను, ఆత్మీయతను పోగొట్టుకొని లోకంలో పాడైపోవడానికి కారణంగా మారొద్దు. ఒకవేళ అలా కారణంగా మారే బదులు అవి లేకపోవడమే మంచిది. హల్లెలూయా. కనుక సంఘం ఆత్మలో ఎదగాలి. సంఘం దేంట్లో ఎదగాలి? ఆత్మీయంగా ఎదగాలి. ఆ పర్పస్ను దైవజనుడుగా, సేవకుడు, విశ్వాస బిడ్డలైన మీరు గుర్తించి మన ఎదుగుదల విషయంలో మనం బాగా దృష్టి పెట్టాలి. కనుక గడిచిన కాలం నుంచి ప్రభు రాకడకు సిద్ధపడాలన్న అనుభవాలను నేను మీకు గుర్తు చేస్తూ, గుమ్మముల గుండా ఒక వ్యక్తి ఎలా నిత్య జీవానికి, నూతన యెరూషలేముకి సిద్ధపడాలి అన్న అనుభవాలను నేను మీకు గుర్తు చేస్తూ వస్తున్నాను. మరొకసారి ఆ ఒక్క మాట మనం చదువుదాం. ప్రకటన పుస్తకం మూల వాక్యం చివరి అధ్యాయం చదవండి ఒకసారి మళ్ళీ. చివరి అధ్యాయం ప్రకటన గ్రంథము ఎన్నో వాక్యం? 16వ వాక్యం. జీవ వృక్షమునకు 14వ వాక్యం. జీవ వృక్షమునకు అధికారము కలిగిన వారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ జీవితాన్ని పరిశుద్ధపరుచుకునేవారు ధన్యులు. అధికారం ఒక హక్కు. పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి చేరడానికి ఒక వ్యక్తి పొందాలి అని అంటే ఆ వ్యక్తి గుమ్మముల గుండా ప్రయాణం చేయాలి అని గడిచిన వారాల నుంచి మనం నేర్చుకుంటున్నాం. అనేక అనుభవాలను మనం దర్శిస్తూ, ప్రభు మనకు నేర్పిస్తూ వచ్చాడు. మనం దర్శిస్తూ మనకు నేర్చుకుంటున్న గుమ్మం 7వ గుమ్మం. చెప్పండి, ఎన్నో గుమ్మం?
మీకు మళ్ళీ నోటి రావాలని మళ్ళీ చెప్తాను. ఒకటి, గొర్రెల గుమ్మం. ఈ గుమ్మం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి సూచన. రెండు, చెప్పండి అందరు నోరు తెరిచి, బ్రదర్స్ సిస్టర్స్ అందరు చెప్పండి. రెండు, మత్స్యపు గుమ్మం. ఈ మత్స్యపు గుమ్మం నీ తోటి సంఘానికి, ప్రభు నీకు ఇచ్చిన సంఘ సహవాసానికి సూచన. మూడు, లోయా గుమ్మం. సంఘములో చేర్చబడిన నీవు ఒక విధేయతలో తగ్గింపులో ఎదగడం నేర్పిస్తుందని చెప్పాను. నాలుగు, పెంట గుమ్మం. దేవుని దగ్గరికి వచ్చి సంఘములో చేర్చబడిన నీవు మన వ్యక్తిత్వ జీవితాల్లో దాగి ఉన్న బలహీనతలు అన్ని పరిశుద్ధపరచుకోవడం నేర్పిస్తుందని చెప్పాను. ఐదవది, ధారా గుమ్మం. ఇది పరిశుద్ధాత్మ నింపుదలకు సూచన అని చెప్పాను. ఆరవది, నీటి గుమ్మం. ఇది దేవుని వాక్యపు యొక్క అనుభవం, అపోస్తుల పునాదులు, దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ప్రభురాకడకు సిద్ధపడే మూల వర్తమానాలు, వాక్యం యొక్క అనుభవం గుర్తు చేస్తుందని చెప్పాను. ఇన్నిట్లో ఎదగకుండా రేపు ఒక వ్యక్తి ప్రభురాకడలో ఎత్తబడడం అసాధ్యం. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ గుమ్మాలన్నీ దాటకుండా అవసరం లేకపోతే ఈ గుమ్మాలన్నీ యెరూషలేముకు పెట్టే అవసరమే లేదు. షో కోసం ఇంటికి పెట్టుకునే గుమ్మాలు కావవి. మన ఇంటికి మనం పెట్టుకునే ప్రతి గుమ్మం మనం వాడడానికి పెడతాం. ఒక గుమ్మం, ఒక దర్వాజా ఒక ఇంటికి ఫిట్ చేసామంటే అది ఎందుకు ఉపయోగపడుతుందో పెట్టాం. ఖాళీగా పెడదాం, పైసలు ఉన్నాయని ఎవడు పెట్టడు. దేవుని లేఖనం కూడా యెరూషలేముకి ఒక గుమ్మాలు ఉన్నాయి అని అంటే ఆ గుమ్మాల గుండా ఒక వ్యక్తి ఎలా వెళ్ళాలి, అది అవసరం అన్న భావనతో 12 గుమ్మాలు, 12 పునాదులు దేవుని మహిమ కలిగిన రాకడకు గుర్తుగా ఉన్న యెరూషలేముకు దేవుడు పెట్టాడు. కనుక 7వ గుమ్మమే గుర్రపు గుమ్మం అని గడిచిన వారం నేను మీకు గుర్తు చేశాను. ఈ గుర్రం పోరాటానికి సూచనని, దేవుని సంఘం పోరాటముతో పోరాడే అనుభవాల గుండా మన సంఘముగా, దేవుని సేవకుడిగా, విశ్వాసిగా ఎదగాలి అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేశాను. బాగా వినండి. శ్రమ దినమున నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడివి అయిపోతావు అని బైబిల్ చెప్తుంది. పోరాటం అనేది, బాగా వినండి, పోరాటం అనేది నీకు చేతగాకపోతే నువ్వు అంతం వరకు ప్రభు కొరకు నిలబడలేవు. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, వినండి దయచేసి, దేవుని వాక్యం మనకు నేర్పే పాఠం, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. బాగా వినాలి. ఇంత పెద్ద సర్వ సృష్టిని, సూర్య చంద్ర నక్షత్రములను, అంత మాత్రమే కాకుండా పరలోకములో ఉన్న దేవదూతలను, ఒక్క మాటలో చెప్పాలంటే అన్నిటినీ ఆయన ఎలా సృష్టించాడంటే నోటి మాటతో సృష్టించాడు. చెప్పండి, దేంతో సృష్టించాడు? భూమి కలుగునుగాక, సముద్రము కలుగునుగాక, సూర్యుడు కలుగునుగాక. అంటే నా మాట చెప్పు, నా పేరు చెప్పు, అయిపోతుంది పో అని మనం అంటాం కదా. అంటే చాలా ఈజీ. మన భాషలో చెప్పాలంటే దేవుడు దాన్ని పెద్దగా ప్రయాసముతో సృష్టించే అవసరం ఏమి ఆయనకు లేదు. ఆయన స్థాయిలో సర్వ సృష్టిని ఆయన కేవలం ఒక మాటతో సృష్టించాడు. అంటే ఆయనకు సర్వ సృష్టించడం పెద్ద విశేషమైన భారమైన పనేమి కాదు. అయితే సంఘాన్ని సిద్ధం చేయడానికి ఆయన మాట సరిపోలేదు, ఆయన రక్తమే పెట్టాల్సి వచ్చింది. బైబిల్ అంటుంది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం నోటి మాటతో సిద్ధపడేది కాదు. సంఘం ఆయన కేవలం ఒక మాటతో, ఒకరోజు ప్రయాసంతో జరిగే పని కాదు. ఇంత పెద్ద సువిశాలమైనటువంటి ప్రపంచాన్ని 7 రోజులలో సృష్టించేశాడు. సముద్ర జలాలను, సూర్యచంద్ర నక్షత్రాలను ఒక మాటతో సృష్టించేశాడు. కానీ సంఘ నిర్మాణం కోసం నా ప్రభు తన ప్రాణం పెట్టాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఆలోచించండి, సర్వ జగత్తును సృష్టించడం పెద్ద విశేషమా, సంఘాన్ని కట్టడం పెద్ద విశేషమా అని అంటే ప్రాణమే పెట్టాల్సిన పని పడింది అని అంటే సంఘపు విలువ ఎంతదో అర్థం చేసుకో. హల్లెలూయా. ఈ సంఘం ఎస్టాబ్లిష్, సంఘ వ్యవస్థ ఆడుతూ పాడుతూ ఎవడో ఒక్కడు
ఒక కంపెనీ ప్రారంభించినట్టుగా ప్రారంభించింది కాదు ఇది. దీని మూలకర్త అయిన ప్రభువే ప్రాణం పెట్టాల్సి వచ్చింది. దానిని ముందుకు తీసుకెళ్ళిన అపోస్తులు ప్రాణం పెట్టాల్సి వచ్చింది. అనేక సువార్థికులు, అనేకమైన సేవకులు, అనేక మిషనరీలు, సంఘ వ్యవస్థను గనక మీరు ఎప్పుడైనా హిస్టరీ చదివితే ఆడుతూ పాడుతూ సృష్టించబడిన సంఘాలు కావివి. ఒక సంఘ నిర్మాణం జరగడానికి ప్రాణాలు త్యాగం చేయాల్సి వచ్చింది. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. ఒక పట్టణంలో ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్, అర్థమైందా, కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని పెట్టేయచ్చు. కానీ ఒక సంఘంలో, ఒక ప్రాంతంలో ఒక సంఘం నిర్మాణం చేయాలి అని అంటే ఒక పిలుపు కలిగిన దైవజనుడు ఎక్కడి నుండి రావాలి. ఆ దైవజనుడు ఇక్కడ ఎన్నో పోరాటాలు పడాల్సి వస్తాయి. ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఒక మందిరాన్ని కట్టి ఒక గుంపును, ఒక 100-200 మందిని సిద్ధం చేసి వీరిని ప్రభురాకడకు ఆయత్తపరచడానికి అతని జీవితంలో 100 సంవత్సరాలు జరిగిపోతాయి. ఆలోచించండి ఒకసారి. ఒక 10,000 మందికి ఉద్యోగాన్ని కల్పింపజేసి రోజు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగే కంపెనీ ప్రారంభించడం చాలా సులువు. కానీ ఒక మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచబడే ఒక సంఘాన్ని సిద్ధం చేయడం 1000 సంవత్సరాల నుంచి జరిగే ప్రాసెస్. అంటే సంఘం విలువ ఎంత ప్రయాసంతో కూడిందో మీరు అర్థం చేసుకోండి. ఆ సంఘం కోసం లక్షలాది మంది దైవజనులు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. రక్తం. బాగా వినండి. ప్రత్యక్ష గుడారంలో లోపట అనేక వస్తువులు, దీపస్తంభం, ధూపవేదిక అనేకమున్నా అక్కడ భయంకరంగా కనపడేది ఒకే ఒకటి, ఏంటంటే రక్తం. చెప్పండి, ఏం కనబడుతుంది? ప్రతిరోజు బలి. ఆ బలి అర్పణ చేస్తున్నప్పుడు ఆ ఇసుక తిప్పల మీద, ఆ ప్రత్యక్ష గుడారములో ధూపవేదికతో సాంబ్రాణ్య వాసనతో పాటు అక్కడ బలి అర్పణతో కాలుతున్న మాంసం, మరుగుతున్న రక్తం అక్కడ వాసన వస్తుంది. అంటే మందిరం, దేవుని సేవ దేంతో ముడిపడి ఉంది అని అంటే రక్తముతో. రక్తమే ప్రాణానికి సూచన అయితే ప్రాణము పెట్టి ఒక సంఘాన్ని కట్టాల్సి వస్తుంది. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. అయ్యా చెప్పేవాడు, బాబు ఎన్ని సంవత్సరాలు మనం ఒక రూమ్లో ఆరాధన జరిగించిన పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎప్పుడైతే మందిరం పునాది ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో వేయడానికి ప్రారంభిస్తావో పోరాటం స్టార్ట్ అవుతుంది అంటాడు. అందుకే చూడండి, నిజమైన సేవకి అడుగడుగున పోరాటాలు ఉంటాయి. ఒక మందిరం కడుతున్నామని అంటే వాడికి తెలుసు ఇక్కడ ఈ మందిరం స్థిరంగా ఉంటుంది, అనేక ఆత్మలు వస్తారు, ఇక్కడ ఒక సంఘం నిర్మాణం జరుగుతుంది అని చెప్పి అనేక విధములైన ఒత్తిడులు, పోరాటాలు అపవాది మనుషుల ద్వారా, అధికారుల ద్వారా జరిగిస్తాడు. ఒక ప్రాంతంలో డూప్లెక్స్ బిల్డింగ్ కట్టడం చాలా ఈజీ. ఒక సంఘ నిర్మాణం చేయడం శక్తికి మించిన పని. దేవుడే కృపిచ్చి దైవజనుడు సంఘం దివారాత్రం కన్నీళ్లు, వారి ప్రార్థన, వారి చెమట, వారి రక్తం దారబోస్తే ఒక సంఘం కట్టబడుతుంది. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. ఆ సంఘాన్ని ప్రభురాకడకు సిద్ధం చేసే పనిలో ప్రభు పెట్టిన నియమాలు బలమైనవి కనుక గుర్రపు గుమ్మం గురించి గడిచిన వారం మీకు చాలా వివరంగా చెప్పాను నేను. పోరాటం, సంఘంలో సేవకుడు, ఒక సేవకురాలు, ఇదిగో వెనక్కి కూర్చునే ఒక వృద్ధాప్యంలో ఉన్న తల్లితో సహా విశ్వాస బిడలమైన మనకి భూమి మీద పోరాడడం నేర్చుకోవాలి. బాగా వినండి, ఏం నేర్చుకోవాలి? చెప్పండి, ఏం నేర్చుకోవాలి? పోరాడడం, ఫైట్ చేయడం. అందుకే దైవజనుడైన పౌలు సంఘానికి అంటాడు, మనం ఇన్క్లూడ్ తనను ఇన్వాల్వ్మెంట్ చేసుకొని అంటాడు, మనం పోరాడునది భూ సంబంధమైన, శరీర సంబంధమైన వారితో కాదు, అంధకార దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. పోరాడడం రాకపోతే నువ్వు ఒకరోజు ఖచ్చితంగా శత్రువు చేతిలో చచ్చిపోతావు. నీ ఆత్మీయత కొలాప్స్ అయిపోతుంది. దాని భావం ఏంటంటే నువ్వు దేవుని మందిరాన్ని,
నీ ఆత్మీయతను విడిచిపెట్టి వెళ్ళిపోతావు, లోకంలో పడిపోతావు. ఎందుకంటే దేవుని వాక్యం, నేను ఒకరోజు ఒక పరిశుద్ధుడి సాక్ష్యాన్ని విన్నాను. అతడు సాక్ష్యాన్ని రాస్తూ పుస్తకంలో ఒక మంచి ఉదాహరణ రాశాడు. ఒక దేశం మీదకి యుద్ధానికి వచ్చిన రాజు బలంకరమైన సైన్యాన్ని తీసుకొని వస్తే, ఆ రాజు యుద్ధం చేసినంత కాలం చేసి ఇక చచ్చిపోతానేమో, ఇక నేను ఎట్లా గెలిచేటట్టు లేను, నా శత్రువు సైన్యం పెద్దగా ఉంది అని భయపడి తన ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తి అప్పటి కాలాల్లో గుహలు కొండలలో దాక్కునేవారు కనుక ఒక గుహలోకి వెళ్ళి అలసిపోయి అలా గుహలో చీకట్లో దాక్కున్నాడు. ఆ దాక్కున్నప్పుడు పురుగులతో చెత్తతో నిండిపోయిన ఆ గుహలో ఒక పురుగు ఆ గోడ మీదకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఎక్కుతుంది, పడిపోతుంది, ఎక్కుతుంది, పడిపోతుంది. ఆయన దృష్టి ఆ పురుగు మీద పడింది. ఓ 10, 20, 30 సార్లు పడిపోయిన పురుగు మళ్ళీ ఎక్కుతుంది. అలా ఎక్కి 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 చివరికి ఎక్కడికి వెళ్ళాలనుకుందో అక్కడికి వెళ్ళిపోయింది. అది చూసిన ఈ మనిషి ఇన్స్పైర్ అయి, ఒక పురుగు తను ఎక్కాలనుకున్న దానికి ఎన్నిసార్లు పడిపోయినా ప్రయత్నించి పోరాడి గెలిచినట్టుగా నేనెందుకు భయపడి వచ్చాను, నేను కూడా పోరాడి గెలవాలి. హల్లెలూయా. బాగా వినండి దేవుని బిడ్డలారా, ఊరికే చేతులు ముడుచుకొని ఉంటే మీ కుటుంబాలు కట్టబడవు. ఊరికే ఉసూరుమంటూ తడిగుడ్డ వేసుకొని కూర్చుంటే కుటుంబాలలో ఆర్థిక స్థితిగతులు బాగుపడవు. ఏదైతే నువ్వు సాధించాలనుకుంటున్నావో, ఒక సేవకుడిగా నేను, ఒక విశ్వాసులుగా మీరు ఏదైతే మన గమ్యం చేరాలని అనుకుంటున్నామో, ఒక మాటలో చెప్పాలంటే నీ కలలో, నీ హృదయంలో ఏ దర్శనమైతే నీ కుటుంబంలో చూసావో దానిని చేరడానికి ఊరికే కూర్చుంటే జరిగే పని కాదు. దానికోసం పోరాడాలి. పోరాడి కష్టపడి ప్రయాసపడి గమ్యము చేరాలి అని ప్రభు మనకు గుర్రపు గుమ్మాన్ని మన ముందు పెట్టి నేర్పిస్తాడు. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం మనకు చెప్తుంది, మన పోరాటం శరీర సంబంధంగా కాదు. దైవజనుడైన యాకోబు రాత్రంతా దేవుని కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు. అంటే అతని చేతిలో కత్తులు లేవు, అతని చేతిలో ఈటెలు, బాణాలు, ఒక శరీర సంబంధమైన యుద్ధంలో చేసే ఆయుధాలు లేవు. అతడు ఎక్కడ పోరాడుతున్నాడు అని అంటే దేవుని కాళ్ళ దగ్గర పోరాడుతున్నాడు. ప్రార్థనను బైబిల్ మనకేం నేర్పిస్తుందంటే అది పోరాటం. దైవజనులైన యేసన్న గారు ఆయన ఒక వర్తమానంలో నేను మాట్లాడినాను, మన ప్రార్థన రిక్వెస్ట్ చేసినట్టు కాదు, ప్రార్థనలో మనం పోరాడాలి. ఎలా ఉండాలట ప్రార్థన? చెప్పాలి గట్టి, ఎలా ఉండాలి? పోరాడాలి. ఒక వ్యక్తితో శరీర సంబంధంగా మనం ఎలా కొట్లాడతాం? వాడు ఒకటంటే నువ్వు రెండు అన్నట్టుగా, మాటకు మాట, చేతుకు చేత, రోషముతో ఎలా మనిషి పోరాడతాడో ప్రార్థనలో కూడా పోరాటముతో ప్రార్థన చేయాలి. నీ సమస్యతో, నీకున్న స్థితిగతులతో, నేను ఏ శత్రువైతే నిన్ను బలహీనపరచాలని ప్రయత్నిస్తుందో, నేను ఓటమికి గురి కావడానికి ఏ శత్రువైతే, అది ఆర్థికమా, ఓటమా, నీ కుటుంబ స్థితిగతుల, లోకంలో ఉన్న పరిస్థితుల, నీ చుట్టుపక్కల పరిస్థితుల, ప్రజల, నీ శత్రువు ఏది, ఆ శత్రువుతో నువ్వు పోరాడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. బాగా వినండి, శత్రువు కాళ్ళు పట్టుకుంటే వాడు మనల్ని పంపడండి. నీ శత్రువుతో నువ్వు ఎప్పుడు బేరం ఆడకూడదు. శత్రువుతో ఏం చేయాలి? పోరాడాలి. చెప్పండి, ఏం చేయాలి? పోరాడాలి. పోరాడి సంపాదించుకోవాలి. దేవుని లేఖనం మనకు అదే నేర్పిస్తుంది. అందుకనే ప్రభు స్పష్టంగా అన్నాడు, యాకోబో నువ్వు దేవునితో పోరాడావు, మనుషులతో పోరాడావు. ఇప్పుడు ఆ యొక్క యాకోబు దేంతో పోరాడుతున్నాడు అని అంటే, తనకున్న సమస్య తన అన్న, తనకున్న సమస్య భయం, తనకున్న సమస్య తన అన్న వచ్చి ఎక్కడ చంపుతాడో, 20 ఏళ్ల క్రితం చంపుతానన్నాడు, వాడు మళ్ళీ నా ముందు ప్రత్యక్షమవుతున్నాడు. ఇప్పుడు దేవుని కాళ్ళ దగ్గర అతను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా అన్న వస్తున్నాడు, నన్ను చంపేటట్టున్నాడు, 400 మందిని తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఏషావుతో కాదు. మనకున్న సమస్య, నీ సమస్య మీ ఆయన, నీ సమస్య నీ ఆర్థికమా, నీ సమస్య నీ అప్ప,
ఇక నా బతికింతే, నా అప్పులు తెగేది కావు, ఇక నేను పొడుగుపోయటని కాదు అని అన్నావా, నీ నోరే నీకు సాక్ష్యం. జీవితాంతం నువ్వు అట్టే ఉంటావు. నువ్వు కాదు, నీ పిల్లలు కూడా అట్నే ఉంటారు. నీ మనసులో ఏముండాలంటే, నా సమస్యను నేను పోరాడి గెలుపు పొందాలి. హల్లెలూయా. ఏదో ఒక రోజు నేను అనుభవించిన క్షోభ నా పిల్లలు అనుభవించాలి. నా పిల్లలకు ఒక క్షేమకరమైన జీవితాన్ని నేను ప్రసాదించాలి. అప్పుతో నేను పోరాడాలి, ఆర్థిక స్థితిగతులతో పోరాడాలి, సమస్యతో పోరాడడం నేర్చుకోండి. అందుకని దేవుని లేఖనం మనకు నేర్పిస్తుంది. ఒక 3-4 అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు పోరాడితే తప్ప దొరకని అనుభవాలు ఉంటాయి. నేను వాటిని మీకు ఈరోజు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఈ తరం క్రైస్తవ్యంలో ఉన్న బలహీనత ఏంటంటే, ఊరికి ఏడుస్తారు, పోరాడడం మాత్రం చేతగాదు. పోరాడడం చేతగాదు, ఉస్సూరుమంటూ ఏడుస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన భాషలో బిచ్చగల్లాగా ప్రవర్తిస్తారు. సంపాదించే ఓపిక లేదు, అడుక్కునే ఆలోచనలే ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే, దేవుని కాళ్ళ దగ్గర పోరాడి, ప్రభా నన్ను ఎందుకు పిలిచావు, నా స్థితి ఏంటి, ఎంతకాలం ఈ పరిస్థితి, నా పరిస్థితులు మారవా, నా కుటుంబం మారదా, మా ఆయన మారడా, మా జీవితాలు మారవా, ఎన్ని సంవత్సరాలు నీ దగ్గర నేను పోరాడుతున్నానని చెప్పి పోరాటంతో అతన్ని అడ్డగిస్తున్నటువంటి స్థితిగతులు, అతని హృదయాన్ని ఆటంకపరుస్తున్న ఆటంకాలు. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? కుటుంబంలో తిష్ట వేసుకున్న ఆర్థిక బలహీనతలు, మన పిల్లలను చెరగొని పోతున్న పరిస్థితులను, ఏ శత్రువు అయితే మన కుటుంబంలో పనిచేస్తున్నాడో వాడితో మనం పోరాడే అనుభవమే గుర్రపు గుమ్మము నేర్పిస్తుంది. హల్లెలూయా. చదువుదామా గట్టిగా, హల్లెలూయా. పోరాటం ఎలా చేయాలో, ఏ విషయంలో మనం పోరాడాలో మీకు ఒక 2-3 మాటలు గుర్తు చేస్తాను. మొదటిగా దైవజనుడైనటువంటి పౌలు ఒక మంచి మాట రాస్తాడు, చదువుతారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక, పైలా తిమోతి పుస్తక ఉస్కా పైలా అధ్యాయ 18 వచనం. అందరు తీయండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఏం పోరాటం అట? చెప్పండి గట్టి, ఏం పోరాటం? మంచి పోరాటం. పోరాటం మంచిగా ఎలా ఉంటుందండి? పోరాటం అంటేనే లొల్లి. ఆ లొల్లిలో మంచి లొల్లి ఎట్లుంటుందండి? ఆత్మ సంబంధంగా దైవజనుడైన పౌలు తన దగ్గర పరిచర్య నేర్చుకొని నాయకత్వానికి వెళ్ళిన దైవజనుడు అంటున్నాడు, దైవజనుడా, ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నేను నీకు అప్పగిస్తున్నాను. హల్లెలూయా. చపాలి గట్టిగా, హల్లెలూయా. మంచి పోరాటం. సేవను, ఆత్మీయతను పోరాటంతో బైబిల్ పోల్చింది. బాగా వినండి. నీ ఆత్మీయ జీవితం నా సేవ. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఈ విశ్వాస జీవితాన్ని పోరాటముతో పోల్చబడింది. అమ్మా వింటున్నారా? RCM ఇచ్చినట్టుగా 10 రూపాయలకు వచ్చే బాపతిగా ఉంటే ఏదో రోజు స్తోత్రం చెప్పాల్సింది. పోరాటముతో 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 విశ్వాస ప్రయాణం ప్రారంభించాలి. ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళు పోరాడి బయటకు వచ్చారు. వెనక ఫరో సైన్యం, ముందు సముద్రం. వాళ్ళ పోరాటం ఎప్పుడు ముగిసింది? యోర్దాను దాటితే తర్వాత. అప్పుడు కదా పోరాటాలు ఆగాయి. మళ్ళీ ప్రభు అంటాడు, ఈ వాగ్దాన దేశంలో ఉన్న 7 జాతులు ఉన్నాయి, ఆ తెగలను మీరే ఓడించి ఆ స్వాస్థ్యాన్ని మీరే సంపాదించుకోండి. అంటే ఇశ్రాయేలు ప్రయాణం మొదలుకొని, ఎర్ర సముద్రం మొదలుకొని కానాను భూమిలో అడుగు పెట్టేంత వరకు అడుగడుగున యుద్ధాలు, పోరాటాలతోనే వాళ్ళ ఆత్మ సంబంధమైన యాత్ర సాగింది. అది భూ సంబంధంగా ఐగుప్తు అనేది లోకమైతే, కానాను భూమి అనేది పరలోకానికి సూచన అయితే, ఈ ఆత్మ సంబంధమైన ఈ యాత్రలో కూడా
యేసు క్రీస్తుని నీ స్వరక్షకుడిగా అంగీకరించిన ఆ కాలం మొదలుకొని నీకు విరోధంగా శత్రువు నిలబడతాడు. వాడు నిలబడి నీతో పోరాటం చేయడానికి సిద్ధపడతాడు. నీతో పోరాడడం లేదు అని అంటే వాడు నేను లైట్గా తీసుకున్నాడని అర్థం. రెండు, నీతో వాడికి సమస్య లేదని అర్థం. అందుకనే కొంతమందితో వాడికి ఏ సమస్య ఉండదు. మిత్రదేశం. ఏం దేశాలు అవి చెప్పండి? ఏం దేశాలు? ఇద్దరు అక్కడ నుంచి ఒక మంత్రి, ఇక్కడ నుంచి ఒక మంత్రి వచ్చి గ్రీన్ పెన్ తోటి నీకు నాతో సమస్య ఉండొద్దు, నాతో నీకు సమస్య ఉండొద్దని ఒప్పంద పత్రాలు, సంతకాలు పెట్టుకుంటారు దేశాలు. కాబట్టి ఇప్పుడు ఇస్రాయేలు భారతదేశానికి మిత్రదేశం, పాకిస్తాన్ మాత్రం మిత్రదేశం కాదు. ఎప్పుడు తలనొప్పి ఉంటుంది. కొంతమంది దేవుని బిడ్డలు సాతానుతో గ్రీనింగ్ పెన్నుతో సంతకాలు పెట్టుకుంటారు. నాతో నీకు లొల్లి లేదు, నీతో నాకు లొల్లి ఉండదు, నేను నిన్నేమన్నా నువ్వు నన్నేమనద్దు, కలిసి సాగుతారు. ఎవడైతే వాడి రాజ్యాన్ని కూల్చి దేవుని రాజ్యాన్ని కట్టాలనుకుంటాడో వాడు శత్రువు అయిపోతాడు. హల్లెలూయా. చాబాలి గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన సంఘ బిడ్డలారా, దేవుని లేఖనం అంటుంది, బాగా వినండి. మనం మంచి పోరాటం ఈ భూమి మీద పోరాడాలి. అంటే ప్రారంభమైన నీ ఆత్మీయతలో మంచి మనస్సాక్షితో మన జీవితాన్ని కొనసాగించాలి. హల్లెలూయా. మంచి మంచి ఆ మాట ఒకసారి ఇంగ్లీష్లో చదువుతావా? ఈ మంచి పోరాటము వెల్వార్, మంచి పోరాటం అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. నేను సేవ ప్రారంభించేటప్పుడు ఎలా అనుకుంటానంటే, నేనే కాదు, భూమి మీద ఉన్న ప్రతి సేవకుడు ఇదే అనుకుంటాడు. ఏమని? నేను మంచి సేవ చేయాలి, అవసరమైతే చచ్చిపోవాల్సి వస్తే చచ్చిపోవాలి, నాకేమున్నా ఏమి లేకపోయినా దేవుని కోసం నిలబడాలి. ఇది ప్రపంచంలో దైవజనుడిగా నిజంగా సేవలోకి వచ్చిన 100% ఇదే అనుకుంటారు. కానీ మార్గాలలో 5, 10, 20, 30 ఏళ్ళ తర్వాత ప్రయాణం టర్న్ అవుతుంది. మంచిగా సేవ చేయాలనుకున్న వాడు తన కోసం సేవలో ఆలోచన స్టార్ట్ చేస్తాడు. స్వార్థముతో సేవ స్టార్ట్ అవుతుంది. మాయ మాటలు చెప్పి బతకడానికి సేవ స్టార్ట్ అవుతుంది. అందుకనే దైవజనుడైన పౌలు అంటాడు, చదువుతారా మాట? దైవజనుడైన పౌలు దేవుని సన్నిధానంలో మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం 7వ వాక్యం. 23వ అధ్యాయం 7వ వాక్యం. 23వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. పౌలు, ఇదిగో ఇది పౌలు ముగింపు సేవలో మాట, బాగా వినండి. పౌలు మొదటి సేవ దమస్కు పట్టణములో అననీయ ప్రార్థన చేసిన దాంతో ప్రారంభమైంది. ఇప్పుడు ముగింపు సేవలోకి వచ్చాడు. ముగింపు ప్రసంగం ఎలా చేస్తున్నాడు తెలుసా? పౌలు మహాసభ వారిని తేరి చూచి, సంఘస్థులారా, సహోదరులారా, నేను ఎప్పటి వరకు? నిన్నటి వరకు, ఇంతవరకు కాదు, స్టిల్ ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు, నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షితో, మంచి మనస్సాక్షి కలవాడనై దేవాది దేవుని సేవ చేస్తున్నాను. హల్లెలూయా. ఇది మంచి పోరాటం. మీరు ఆలోచించండి. సేవకుడు సాక్ష్యం చెప్తున్నాడు, నేటి వరకు నేను మంచి మనస్సాక్షితో సేవ చేస్తున్నాను. నా మనసు పాడు చేసుకోలేదు, నా మనసు స్వార్థంతో నింపుకోలేదు, నా మనస్సు నా క్షేమం కోసం నింపుకోలేదు. ఏ భావనతో నేను సేవలో చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నా ఊరిని విడిచి, నా పట్టణాన్ని విడిచి నేను బయలుదేరానో అదే భావనతో నేటికి నేను ఉన్నాను. హల్లెలూయా. ఇది ఎవరికి తెలవాలి? ఎవరిది వాడికే తెలవాలి. అవునంటారా కాదా? అవునా కాదా? నేను 2008 మే 16వ తారీఖున ఈ ఊర్లో అడుగుపెట్టినప్పుడు ఏ మనసుతో అడుగుపెట్టానో
ఏ ప్రార్థన చేసి వచ్చానో ఈ 2026 జనవరి 17వ తారీఖున ఏ మనసుతో ఉన్నానో ఎవరికి తెలియదు, నాకు బాగా తెలుసు. 2, దేవునికి తెలుసు. మంచి మనస్సాక్షి. మంచి పోరాటం అంటే అర్థం ఏంటంటే మంచి మనస్సాక్షితో జీవితాన్ని ముందుకు కొనసాగించడం. అందుకనే వాక్యం అంటుంది, అదే తిమోతికి మొదటి పుస్తకం 1వ అధ్యాయం, దేవుని బిడ్డలారా 18వ వాక్యం. ఇప్పుడు చదివిన అదేనా? 1:18 చదివావా? ఒక్క నిమిషం. మొదటి పత్రిక 1:18 వాక్యం. నా కుమారుడమైన తిమోతి, నీవు విశ్వాసమును ఏందట అమ్మ నోరుతో చెప్పండి, ఏంది? మీ గుండె మీద చేతేసుకోండి. యేసు రక్తంలో నువ్వు దేవుని కొత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని మందిరానికి వచ్చినప్పుడు ఏ మనసుతో వచ్చావు? అట్లా ఉండాలని వచ్చావు? దేవునిలో ఎలా బతకాలని వచ్చావు? నీ మనసే నీకు సాక్ష్యం. ఈరోజు నిజంగా నువ్వు అదే భావంతో ఉన్నావా? ఈరోజు నువ్వు అదే మనసుతో ఉన్నావా? ఈ పోరాటంలో నువ్వు అలాగుంటే నువ్వు పోరాటంలో గెలుస్తున్నట్టే. ఒకవేళ నీ మనస్సు పాడై ఒకప్పుడు ఏమో అనుకున్నావు, ఒకప్పుడు ఏదో బతకాలనుకున్నావు, ఎట్లయినా దేవుని కోసం బతకాలనుకున్నావు, ఉన్నా లేకపోయినా అనుకున్నావు, నీవు తర్వాత మొదట దేవుడు అనుకున్నావు, ఏదో నీ మనసు ఆలోచనలు, నీ మాటలు, నీ భావజాలాలు చాలా వేరుండే. కాలాలు మారిన కొద్దీ నీ మైండ్ లోకం వైపు, డబ్బు వైపు, పరిస్థితుల వైపు డైవర్ట్ అయ్యి ఏదో ఉసురుమంటూ బ్రతుకుతున్న ప్రజలు లోకంలో కోట్ల మంది ఉన్నారు. లేరా అమ్మ? లేరా? చెప్పలేరా? లేరా? ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళు వేరు, ఇప్పుడు వేరు. ఏమైంది? అక్కడ అంటున్నాడు, నా కుమారుడమైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని అప్పగించుచున్నాను. ఎలాంటి మనస్సాక్షి? మంచి మనస్సాక్షి. బాగా వినండి, ఎలాంటి మనస్సాక్షి? మంచి మనస్సాక్షి. అలాంటి మనస్సాక్షిని కొంతమంది ఆ మంచి మనస్సును తీసివేసుకొని, పోగొట్టుకొని, త్రోసివేసి విశ్వాస విషయంలో బద్దలైపోయిన వారి వలె ఉన్నారు. హల్లెలూయా. చపాలు హుషారుగా హల్లెలూయా. చపాలు గట్టిగా హల్లెలూయా. ఒకప్పుడు మంచి మనస్సాక్షితో ప్రారంభించిన వాళ్ళందరూ ఈరోజు మంచిగా లేరు. ఇది సత్యం. ఒకప్పుడు మంచి మనసుతో విశ్వాస జీవితంలో అడుగుపెట్టిన వారు ఇప్పుడు అన్ని కామెంట్లు చేస్తూ, రూమర్స్ సృష్టిస్తూ, అట్లా ఇట్లా ఖాళీ పుక్కిడి మాట్లాడుకుంటూ తమాషాగా జీవితాన్ని గడిపేస్తున్నారు. అందుకని వాక్యం అంటుంది, గుర్రం పోరాడినట్టుగా నువ్వు మొదటగా దేంతో పోరాడాలంటే నీ మనస్సు ఎక్కడ చెడిపోకుండా మంచి మనస్సాక్షితో చివరి వరకు పౌలు అంటాడు ఇదిగో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టి. అంటే చివరి శ్వాస పోయేంత వరకు పౌలు ఏమని చెప్తున్నాడంటే నేను మంచి మనసుతో సేవ చేశాను. వినండి, ఇది చాలా మీకు ఎంతవరకు అర్థమవుతుందో తెలియదు నాకు, కానీ ఇది సత్యం. మంచిగా ప్రారంభించిన వాళ్ళందరూ అంతం వరకు మంచిగా ఉండే అవకాశాలు తక్కువ. మార్గం ప్రయాణాలలో సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోయింది, చెడిపోయారు, లోకంలో పడిపోయారు. అందుకనే మొదటిగా ఈ ప్రార్థనలో పోరాడుతున్నప్పుడు నువ్వేమని పోరాడాలి ప్రభు దగ్గర అంటే, ఈ గుర్రపు గుమ్మం మనకేం నేర్పుతుందంటే ప్రార్థిస్తున్న ప్రభా, ఎక్కడ నా మనస్సాక్షి చెడిపోకుండా నీ దర్శనముతో నా మనస్సాక్షి నింపి ఈ మంచి పోరాటం అంటే మంచి మనస్సాక్షి కలిగిన వాడనై నేను విశ్వాసిగా బతకాలి. హల్లెలూయా. నా మనసు ఎక్కడ చెడిపోద్దు.
మీరు అర్థం చేసుకోండి. నీ మనస్సు ఒకప్పుడు బాప్తిస్మపు తొట్టిలో ఉన్నట్టుగానే స్టిల్ ఉందా? మారిందా? కొంతమంది మారింది వీళ్ళది, కానీ చూపించేది వేరేలను. అదే నువ్వేబట్టే నేను మారాను. అబ్బా, ఇప్పుడు ఆమె చెప్పిందా నా కోసం నువ్వు మారమని? అయ్యగారు మంచి లేడు కనుక నేను ఇట్లా అయిపోయాను, సంఘం మంచి లేదు కనుక నేను ఇట్లా అయిపోయాను. నువ్వు చెడిపోయి ఇంకా దాన్ని ఎవడు మీద రుద్దుతా అంటావేంది? పాడైపోయింది నువ్వు. పరిస్థితులను ఎవరి మీద నెట్టేస్తావు? నీ మనస్సు పాడైంది. అయ్యగారిని చూసి రక్షించబడ్డావా? సంఘాన్ని చూసి రక్షించబడ్డావా? లోకాన్ని చూసి రక్షించబడ్డావా? బాప్తిస్మం తొట్టిలో అయ్యగారు నన్ను నమ్మి నాతోనే ఉంటానని ప్రమాణం చేస్తున్నావా అని అన్నాడా? యేసే దేవుడని ఆయనే రక్షకుడని నమ్ముతున్నావా అని అన్నాడా? మరి అదే హల్లెలూయా, చబాలుష్యారు హల్లెలూయా. మంచి మనస్సాక్షి. మొదటిది, నీ మనస్సాక్షి ఎక్కడ పాడైపోకుండా మనం దేవుని కాళ్ళ దగ్గర యాకోబు పోరాడినట్టుగా మనం ప్రభు దగ్గర పోరాడాలి. ప్రభువా, నా మనస్సు ఎక్కడ లోకం వైపు, నా మనస్సు ఎక్కడ స్వార్థం వైపు, నా మనస్సు ఎక్కడు నా 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 అన్న భావనతో కాకుండా నీ చిత్తం ఎలా నేను మొదట తప్పించాను ఆ తపనతో నా మనస్సాక్షిని దయతో కాపాడు. ఈ పోరాటంలో నా మనస్సును నేను కాపాడుకోవాలి, నాకు సహాయం చెయ్యి అని అడగాలి. ఎందుకంటే వాక్యం క్లియర్ కట్గా చెప్తున్నాడు. కొందరు అట్టి మనస్సాక్షిని త్రోసివేసి, కొంతమంది అలాంటి మనస్సు తోసిస్తారు. ఒకటి, మనం పోరాడాల్సింది మన మనస్సు మంచి మనస్సాక్షిగా ఉండకుండా చెడిపోయే అవకాశాలు ఉంటాయి. నీ మనసులో దుష్టుడు అనేక దురాభిప్రాయాలు పెట్టి నీ మనసును చెడగొడతాడు కనుక మంచి మనస్సాక్షితో పౌలు వలె కడ వరకు మనస్సాక్షి చెడిపోకుండా శత్రువుతో పోరాడాలి. హల్లెలూయా. 2 తిమోతికి రాసిన మొదటి పుస్తకం 6వ అధ్యాయం 12వ వాక్యం త్వరగా చదవండి. 6వ అధ్యాయం 12వ వాక్యం, విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము, నిత్య జీవానికి నీవు సిద్ధపడ. రెండవదిగా విశ్వాస సంబంధమైన పోరాటం. బాగా వినండి. ఈ ఆత్మీయ యాత్రలో ప్రారంభముతో సంతోషముతో కేకలతో ఆర్భాటముతో ప్రారంభమైన ఎర్ర సముద్రము యాత్ర పోతూ 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 మాకు తిండి లేదు, నీళ్లు లేవు, మోషే 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 ఎందుకయ్యా మమ్మల్ని తెచ్చావు, చంపి పడేస్తామని రాళ్ళు లేపిన విశ్వాసులుగా ఇజ్రాయేలీయులు మారారు. ఏ మోషే అయితే వాళ్ళ జీవితానికి మార్గాన్ని చూపించాడో ఆ మోషే మీదకే వీళ్ళు రాళ్ళు ఎత్తారు. అంటే వాళ్ళ విశ్వాసం రాను 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 పాడైపోయింది. బాగా వినండి. చాలామంది విశ్వాసుల జీవితాల్లో, సేవకుల జీవితాల్లో ఈ యాత్రలో అనేక ఒడిదుడుకులను బట్టి, అనానుకూలతలను బట్టి, అనుకున్నవి మన జీవితంలో పొందుకోవడం ఆలస్యం కావడాన్ని బట్టి మన గుండెల్లో విశ్వాసం సన్నగిల్లిపోతుంది. ఒకప్పుడు ప్రతిదీ విశ్వాసం దేవుడు చేస్తాడు, నా కుటుంబంలో ప్రభు జరిగిస్తాడు, నా పిల్లలను కాపాడుతాడు, నా ప్రభు ఏదైనా చేయగలడు అని పరిపూర్ణంగా నమ్మి అప్పుడు ఏమీ లేని శూన్యములో సంకలో బైబిల్ పెట్టుకొని ఆశతో ఆరాటంతో అచంచలమైన విశ్వాసం అన్ని దేవుడు చేయగలడు. ప్రారంభంలో ఉన్నప్పుడు మనకు మత్తయి సువార్త 7 దొరకలేదు. అప్పుడు మనకు అర్థమవుతుంది మీకు? అప్పుడు మత్తయి సువార్త మనకు దొరకలంటే అప్పుడు మనకు ప్రారంభం. కానీ మత్తయి సువార్త దొరకలేదు, కానీ గుండె నిండా విశ్వాసం మాత్రం బలంగానే ఉండే. ఇప్పుడు ప్రకటన గ్రంథం దాకా వచ్చాం, కానీ విశ్వాసం అవుతుందా కాదా? నా బతుకు ఇట్లెందుకు అవుతుంది? నా జీవితం ఏమైనా బాగుపడే అవకాశాలు ఉన్నాయా లేవా? నా ఆర్థిక స్థితిగతులు మారుతాయా? నా కుటుంబం మారుతుందా? అనేక విషయాల్లో సంశయం. ఎందుకో తెలుసా? విశ్వాసం స్థితిగతులను బట్టి
నెమ్మదిగా శత్రువు నీ జీవితంలో, నా జీవితంలో వాడు ఏం చేస్తాడంటే విశ్వాసాన్ని పాడు చేస్తాడు. నా వైపు చూడండి, ఒక మంచి విషయాన్ని మీకు గుర్తు చేస్తాను, గుండెలో పెట్టుకోండి. యోబును అపవాది శోధించింది, లేకపోతే ఇబ్బంది పెట్టింది దేనికి అని అంటే, యోబు పిల్లలను తీసుకోవడానికి ఆశతో కాదు, యోబు ఆస్తులన్నీ నాశనం చేయాలని కాదు, యోబుకు రోగం పుట్టించాలని ఆశతో కాదు. రోగం పుట్టించాలన్నా, పిల్లలను చంపాలన్నా, తనకున్న ప్రాపర్టీని పాడు చేయాలన్నా, తనకున్నటువంటి గౌరవాన్ని నాశనం చేయాలన్నా, ఇవన్నిటి వెనక బాగా వినండి, శత్రువు సాతానుడు యోబు కుటుంబం మీద చేసిన దాడి వెనుక ఒకే ఒక కారణం, ఈ మనిషి దేవుణ్ణి విడిచిపెట్టాలి. అవునా కదా? సాతానుకు యోబు ఆస్తులతో ఏం పని? సైతానుకు నీ ఆస్తులతో, నీ అంతస్తులతో వాడికి ఏం పని లేదు. వాడు ఏం దోసుకోవాలనుకుంటాడంటే నీ విశ్వాసాన్ని పాడు చేయాలనుకుంటాడు. ఈయన అందుకే ప్రభుత్వం దేవునితో అంటాడు, ఇదిగో అతనికి రోగం పెట్టి చూడు, అతని ఆస్తిని తీసేసి చూడు, అతను నీ ముఖం మీదనే నిన్ను దూషిస్తాడు. సవాలు విసిరిన పాయింట్ ఏంటి? సాతాను గాడు అతనికి అన్ని ఇచ్చావు కనుక నిన్ను నమ్ముకున్నాడు, అన్ని తీసేసి చూడు, నమ్మకత్వాన్ని పోగొట్టు నిన్ను తిడతాడు. అంటే యోబు విశ్వాసాన్ని పాడు చేయడానికి సాతానుగాడు అనేక పరిస్థితులను తీసుకొచ్చాడు. అది అనారోగ్యమైన, పిల్లల సమస్యలైనా, ఆస్తిపాస్తుల వివాదాలైనా. బాగా వినండి, మన కుటుంబంలో ఆర్థిక స్థితిగతులు, మన జీవితంలో అనారోగ్య పరిస్థితులు, మన పిల్లలతో మనకు అనుభవించే శోధనలు, సమస్యలు ఏవైనా దాని వెనక వాడి ఇంటెన్షన్ ఏంటి అని అంటే నీ విశ్వాసము దేవుని మీద నుండి పోవాలి అన్న భావం. అందుకనే దైవజనుడైన పౌలు అంటున్నాడు, ఈ విశ్వాసము దేవుని మీద నుండి పోగొట్టుకోకుండా, దేవుని సన్నిధానంలో విశ్వాసంలో బలహీనుడవు కాకుండా నీ శత్రువుతో నువ్వు పోరాడాలి. హల్లెలూయా! విశ్వాస సంబంధమైన పోరాటం. అందుకనే ఎందుకు తెలుసా, విశ్వాసం పోయిందనుకో, లాజిక్ చెప్తాను వినండి. విశ్వాసం పోయిందనుకో నీ గుండెల్లో, నీ కుటుంబం మారదని, ఆర్థికం మారదని, మీ ఆయన మారడని, నీ కుమారుడు మారడని, ఎప్పుడైతే నీ మనసులో నిరాశ వచ్చేసిందో ఒక పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఏంటో తెలుసా? బైబిల్ అంటుంది, విశ్వాసానికి కర్తయు దానిని అంటే ఏంటి? విశ్వాసాన్ని. విశ్వాసానికి కర్త అంటే మూలం ఆయనే. ఆ విశ్వాసాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మీరు నడవాలి. ఇప్పుడు నాలో విశ్వాసము లేదు. విశ్వాసాన్ని నడిపించేవాడు ఎవరు? విశ్వాసాన్ని నడిపించేవారు ఎవరు? యేసు. అంటే ఇప్పుడు యేసు మనకు దూరం అయిపోతాడు ఆటోమేటిక్గా. విశ్వాసం ఎప్పుడైతే నా గుండెల్లో పోతాదో, విశ్వాసాన్ని నడిపించేవాడు కూడా మనకు దూరం అయిపోతాడు. మనల్ని నడిపించేవాడు ఎలా ఉంటాడంటే విశ్వాసముతోనే నడిపిస్తాడు. హల్లెలూయా! ఎట్లా వచ్చావు? బండి వచ్చాను, బండి మీద వచ్చాను అంటే బండి మీద వచ్చావు, కానీ బండి తోలిన వాడు ఒకడు ఉంటాడు. మనల్ని నడిపించేవాడు యేసే, కానీ ఎలా నడిపిస్తాడు? విశ్వాసంతో నడిపిస్తాడు. విశ్వాసం అనేది లేకపోతే నడిపించేవాడు నీతో లేడిగా. అందుకనే దైవజనుడైన పౌలు అంటున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. ఎందుకో తెలుసా? ఒక మాట త్వరగా చదవండి. ఆ మాట అక్కడ రాస్తాడు. అదే తిమోతికి రాసిన 2వ పుస్తకం 4వ అధ్యాయం 7వ వాక్యం. 6:10 చదువు. 1 తిమోతి 6:10 చదువు. 1 తిమోతి పుస్తకం 6వ అధ్యాయం 10వ వాక్యం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు ధనమును ఆశించి, దేనిలో నుంచి అంటే ఇప్పుడు ఆ పోరాటంలో నా వైపు చూడండి. ఇదిగో నీవు నేను విశ్వాసులంగా దేవుని నమ్మి ఏమైనా నా దేవుడు చేస్తాడని నమ్మి మనం సాగుతున్నాం. సాతానుడు ఏం చేశాడంటే నీ ముందు ధనం పడేస్తాడు, ఐశ్వర్యం,
ఉద్యోగం, పొజిషన్, సంథింగ్ ఏదైనా, ధనం, ఐశ్వర్యం నీ ముందు పడేసి నీ విశ్వాసాన్ని నెమ్మదిగా డైవర్ట్ చేస్తాడు. అందుకే అక్కడ అంటున్నాడు, కొందరు ధనాన్ని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయి. హల్లెలూయా, చబాగటి హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో పోరాడుతున్నావు, నా వైపు చూడండి. శరీర సంబంధమైన యుద్ధం అయితే వాడిలో ఒక కత్తి ఉంటుంది, నీ దగ్గర ఒక కత్తి ఉంటుంది. మనం పోరాడేది ఆత్మ సంబంధమైన పోరాటం. సాతాను గాడు కత్తులు పట్టాడు, నువ్వు కూడా కత్తులు పట్టవు. ఎందుకంటే వాడు అదృశ్యమైన ఆత్మ. ఆత్మను మనం కత్తితో కొట్టలేం. మరి మనం దేంతో కొట్టాలి అని అంటే మనం ప్రార్థన చేస్తూ వాడిని పోరాడుతున్నాం. మరి వాడు దేంతో పోరాడతాడు? వాడి చేతిలో ఆయుధాలు ఉన్నాయి. ధనం పడేస్తాడు, సౌఖ్యాన్ని నీ ముందు పెడతాడు. యేసయ్య మీద ఉండాల్సిన విశ్వాసాన్ని లోకం వైపు తిప్పడానికి కొన్ని ఆప్షన్స్, కొన్ని ఆశలు, కోరికలు నీ ముందు పడేసి వాడు గెలుస్తాడు. వాడి చేతిలో ఆయుధాలు అవే. బాగా వినండి. సాతానుగాడు అవ్వను గెలిచాడు. ఎలా గెలిచాడు? ఆశలు చూపించి గెలిచాడు. అవ్వను చంపలే కత్తి తీసి. అట్లుంటావు, అట్లుంటావు అని ఆశ చూపించి దేవుని దగ్గర నుంచి పక్కకు తీశాడు. ప్రభు ఏమన్నాడు? నా మాట విని మీరు తినొద్దన్న పండు తింటే మీరు చచ్చిపోతారన్నాడు. అంటే ఇప్పుడు చంపేశాడు వాడు ఆత్మీయతలో. అందుకే దైవజనుడైన పౌలు అంటున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకో. హల్లెలూయా. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని పోరాటాలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, నాన్నవారు ఎవడైనా కానీ నేను పట్టించుకోకపోయినా నువ్వు దేన్ని నమ్మావో ఆ నమ్మకత్వం నీలో నుండి కోల్పోకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. మనుషులు నీకు తోడుగా ఉన్నా లేకున్నా, నీకు నడిపించేవారు, నీ కుటుంబస్తులు, స్థితిగతులు నీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, విశ్వాసాన్ని సన్నగిల్ల చేయడానికి పరిస్థితులు అనానుకూలంగా నీ ముందు వేస్తాడు. రెండు, నీ మనసు డైవర్ట్ చేయడానికి ఆశలు, కోరికలను, ఐశ్వర్యమును, పరిస్థితులు నీ ముందు పడేస్తాడు. నీ విశ్వాసం శ్రమల ద్వారానైనా, సౌఖ్యము ద్వారానైనా, నీ విశ్వాసము దేవుని మీద నుండి తొలగించడానికి వాడు శత్రువు పన్నాగం వేస్తాడు ఈ పోరాటంలో. కనుక లేఖనం అంటుంది, విశ్వాస సంబంధమైన పోరాడు, చచ్చేంత వరకు విశ్వాసాన్ని కాపాడుకో. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చివరి శ్వాస వరకు దేవుడు చేస్తాడు. నాకేమన్నైనా నా పిల్లలను కాపాడుకుంటాడు దేవుడు, నా భార్యను కాపాడుకుంటాడు, నా అప్పులు తీరుస్తాడు, నా ప్రార్థన వ్యర్థంగా పోదో మా ఆయన మారుతాడు, నా కొడుకు మారుతాడు, నా బిడ్డ మారుతాడు. ఏదో ఓ రోజు నాకు కూడా సౌఖ్యవంతమైన కుటుంబాన్ని ఇస్తాడు, నాకు కూడా నా పరిస్థితులన్నీ మారుస్తాడు, నాకు కూడా ఒక క్షేమకరమైన జీవితం ఇస్తాడు. ఇదే కదా ఫెయిత్. లేనివి ఉన్నట్టు విశ్వసించి నడవడమే కదా విశ్వాసం. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, నీలో విశ్వాసాన్ని కోల్పోవడానికి శత్రువు ఆయుధాలు విసురుతాడు. గనక ఈ పోరాటంలో విశ్వాసమును కాపాడుకునే పని చేసుకో. హల్లెలూయా. అనేకుల విశ్వాసం కోల్పోయారు కనుకనే మందిరానికి దూరం అయ్యారు, దేవునికి దూరం అయ్యారు, బైబుల్ పక్కకు పెట్టేశారు, లోకానికి దగ్గరైపోయారు. ఏమైంది? విశ్వాసం పోయింది. ఏమైంది? ఒకప్పుడు విశ్వాసంతో వచ్చిన మనిషి ఇప్పుడు విశ్వాసం కోల్పోయాడు, శత్రువు గెలిచాడు. అదొక పోరాటం. విశ్వాస సంబంధమైనది ఏంటి? పోరాటం. అక్కడ అంటున్నాడు, విశ్వాస సంబంధమైన పోరాడు. చాలా పర్యాయాలు నమ్మకత్వం కోల్పోయే ప్రమాదాలు కళ్ళ ముందు కనపడతాయి. ఇక ఇంకేం మారుతాం బాబు, మారేటట్టు ఏం కనపడడం లేదు. ఇంతకాలం మీద హోప్ ఉండే కానీ పెద్దగా హోప్స్ ఇప్పుడేమి లేవు, పరిస్థితులు అట్లా ఏం కనపడతలేవు. అంటే మన జీవితంలో విశ్వాసం పూర్తిగా చచ్చిపోయటానికి వాడు ప్రయత్నిస్తాడు. నమ్ము, ఆయన కార్యం చేస్తాడు. హల్లెలూయా. చబాలు హుషారుగా హల్లెలూయా. హల్లెలూయా. మూడవదిగా హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వాక్యం. హెబ్రీ పుస్తకం 10:32. అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప
పోరాటం. సహించిన పూర్వ దినములను జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో రాడి పడితిరి. మరి ఒక విధముగా సూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. హల్లెలూయా. మూడవదిగా ఒక పోరాటం దేవుని వాక్యం చెప్తుంది. అది గొప్ప పోరాటం. ఇంగ్లీష్లో ఏముందన్నమాట? గ్రేట్. హల్లెలూయా. పోరాటం. ఏంటి పోరాటం? సమస్యలతో. చెప్పండి, ఏంటి పోరాటం ఇది? చెప్పండి గట్టి, ఏంటి పోరాటం? శ్రమతో కొట్లాడాలి. ఒక యాకోబు పోరాడినట్టుగా నీ సమస్య ఏదో నువ్వు దానికి తల వంచకు, పోరాడు. ఏదో ఒక రోజు జయం ఆ కృపలో మనకు దొరుకుతుంది. ఏదో ఒక రోజు జయమిచ్చే దేవుడు మనతో ఉన్నాడు. అదృశ్య దేవుడిగా మన ముందు జయశాలిగా అన్నాడు. ఆయనే ప్రమాణం ఇచ్చాడు, నేను జయించాను, మీరును జయిస్తారు. జయం ఆయన చేశాడు. ఆయన ఖచ్చితంగా కాన్ఫిడెంట్ ఇచ్చాడు, మీరు కూడా గెలుస్తారు అన్నాడు. ఇప్పుడు ఆ గెలుపు ఎక్కడ రావాలి మనకు అని అంటే, శ్రమలలో ఒక పోరాటం ఉంటుంది. శ్రమ అంటే బాధ. ఆ బాధ ఎన్నో రకాలుగా రావచ్చు. వినండి, నీ హృదయాన్ని గాయపరిచే స్థితిగతులు ఏ విధము చేత కూడా రావచ్చు. అది ఆర్థికం, అప్పు, నమ్మిన వారు మోసం చేయడం, పిల్లల విషయం, భార్య, భర్త, చుట్టుపక్కల పరిస్థితులు, నిన్ను గాయపరిచే పరిస్థితులు ఏ కోణంలోనైనా పర్వాలేదు. వాక్యం అంటుంది అది ఒక శ్రమ. దానియేలుకు సింహం బోన్లో పడ్డాడు. షడ్రక్ మేషక్కుకి సింహం బోన్ లేదు, కానీ అగ్నిగుండం ఉంది. వినండి, స్థితి మారుండొచ్చు, కానీ శ్రమే. కొంతమంది అంటారు, నీకేంటండి మంచి ఉద్యోగం ఉంది. ఆమెకు ఉద్యోగం ద్వారా ఆర్థిక ఇబ్బంది ఏం లేకపోవచ్చు, కానీ ఇంకొక రకమైన శ్రమ ఉంటుంది. నీకు ఏ సమస్య లేకపోవచ్చు, ఆర్థిక శ్రమ ఉండొచ్చు. శ్రమ అనేది ప్రతి విశ్వాసికి ఏదో ఒక కోణంలో వాడు పోరాటం పెడతాడు. మనం ఒక మనిషిని చూసి ఇతనికి ఏం బాధ లేదని అనుకోవద్దు. ప్రతి వ్యక్తి జీవితంలో శ్రమ అనేది మన ముందు శత్రువు పెట్టే ఒక ఆయుధం. అది అందుకే దైవజనుడైన పౌలు అంటున్నాడు, శ్రమలలో మీకు ఒక గొప్ప పోరాటం చేయాల్సి వస్తుంది. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. ఆ శ్రమతో నువ్వు పోరాడాలి. సమస్యతో పోరాడాలి. గుర్రపు గుమ్మం మనకు నేర్పే పాఠం అదే. అదృశ్య దేవుడిగా మనతో ఉంటాడు. ఆ వైపు చూడండి, ముందు మేఘముగా అగ్నిగా మోషే నాయకత్వంలో నడుస్తున్న దేవుడు మోషేతో అంటాడు, మోషే అమాలేకులతో యుద్ధం చేయడానికి యెహోషువతో పాటు కొంతమందిని పంపించు. ఆయన వారితోనే ఉన్నాడు. యుద్ధం మాత్రం ప్రజలే చేయాలి. నీతో దేవుడు ఉన్నాడు, మనతో దేవుడు ఉన్నాడు, కానీ పోరాడాల్సింది మనమే. సౌలుతో దావీదు అంటాడు, ఒక బాలుడు, నువ్వు ఆ యుద్ధ నేర్పరి అయిన గొల్యాతుతో నువ్వు ఎలా పోరాడుతావు అంటే ఆ దైవజనుడు అంటాడు, నాతో దేవుడు ఉన్నాడు. వినండి, దేవుడు వడిసెలు తిప్పాడా, దావీదు తిప్పాడా? చెప్పండి అమ్మా, ఎవరు తిప్పారు? మైదానంలోకి దేవుడు దిగాడా, దావీదు దిగాడా? ఒకవేళ ఇన్కేస్ వాడు బల్లె మిసిరితే ఎవడికి దిగుతుంది? దేవుడు ఉన్నది వాస్తవమే, మైదానంలో నిలబడాల్సింది దావీదే. మనతో దేవుడు ఉన్నది సత్యమే, నిలబడాల్సింది మనమే. నువ్వు నిలబడకపోతే జయం లేదు. సమస్యతో నువ్వు ఎదురుగా నిలబడాలి, శత్రువుతో నిలబడాలి, మంత్రగాంతో నిలబడాలి, చీకటి శక్తులతో నిలబడాలి. నీవు నిలబడితే
అదృశ్య దేవుడైన యెహోవా హస్తం నీతో ఉండి కృపిచ్చి ఆలోచనిచ్చి బలమిచ్చి వాడిని నీ కాళ్ళ కింద తొక్కేటట్టుగా ఇస్తాడు. ఒకవేళ నేను అంటున్నాను, వినండి, చాలాసార్లు నేను అనుకున్నాను, అవసరమా, నేను వస్తానంటాడు, సపడక ఆయన పోయి చేసుకోవచ్చు కదా, మనల్ని ముందు పెట్టడం ఏంటి? చాలామంది అంటారు, నువ్వు వెళ్ళేటప్పుడు ఫోన్ చేయి అంటారు, ఆ టైంకి స్విచ్ ఆఫ్ ఉంటుంది. చాలామంది అంటారు, నువ్వు వెళ్ళి ఎంఆర్ఓ నా ఫ్రెండే ఫోన్ చేస్తాను అంటాడు అని, ఎప్పుడు వెళ్తావు అన్న? పొద్దున 10 గంటలకు నాకు ఫోన్ చేయి, పోయినాక వాళ్ళకి ఫోన్ చేయి, నేను ఆయనతో మాట్లాడుతూ అంటాడు. మనం ఆడికి పోయి డోర్లో కూర్చున్న తర్వాత మీరు సంప్రదించవలసిన నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడి ముంగాడ ఎంఆర్ఓ, ఈడేమో ఫోన్ స్విచ్ ఆఫ్. మనం మళ్ళీ ఆటో కిందికి వచ్చిన తర్వాత అప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది. హల్లెలూయా, శబ్ద హుషారుగా హల్లెలూయా. చాలాసార్లు నేను అనుకునేవాడిని, దేవుడు తోడుగా ఉంటాడు, నేనే యుద్ధం యెహోవాది అంటాం, ప్రభు నువ్వే చేసుకోవచ్చు కదా అని అంటే నాకు అర్థమైంది, ఆత్మలో ఒకరిని వివేచించాను, నేను చేస్తే రేపు గౌరవం నాకే. అవునా కదా? యుద్ధంలో దావీదు నిలబడ్డాడు కనుక నా కిరీటం ఎవరికి వచ్చింది? దేవుడు ముందు నిలబడితే దేవుడికే ఘనత. దావీదుకి జై అంటాడు ఎవడున్నాడు? నీకు యుద్ధంలో దేవుడు ముందెందుకు పంపిస్తున్నాడు తెలుసా? నిన్ను పుష్ చేయడానికి, నిన్ను రేపు సమాజంలో హైలైట్ చేయడానికి. చేసిందంత ఆయనే. నీవు గౌరవించబడాలని సమాజంలో. ఇప్పుడు మనం సేవ చేస్తున్నాం, ఒక గొప్ప సేవ అయిన తర్వాత సమాజం అంతా ఏమంటది? ఏక పాస్టర్ మస్తు పెద్ద సేవ చేసిరా అంటారా? దేవుడు చేశాడు అంటారా? ఇక్కడ చేసింది ఎవరు? ఎందుకు దేవుడు నన్ను ముందు పెడతాడంటే, నీకు గౌరవం రావాలన్న ఆశ నాయన అంటాడు. నేను వస్తే అయిపోతుంది పని, కానీ గౌరవం నీకు దొరకదు. మరి నీకు ఖాళీ పేపర్ అయిపోతావు. నీకు గౌరవం రావాలని, సమాజంలో నిన్ను అప్రిషియేట్ చేయాలని నేనే నీ ముందు పెడుతున్నాను తప్ప నిన్ను దొబ్బేసి సాటుకు దాక్కునే దేవుడను కాదు. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. ఈ మాట నాకు అర్థమైనప్పుడు దేవుని ఆలోచన ఎంత గొప్పది, వాస్తవమే. అందుకనే శ్రమలతో కూడిన గొప్ప పోరాటం. శ్రమతో నువ్వు పోరాడాలి, ఏడవద్దు. క్రైస్తవుడు ఏడవలసింది ప్రార్థనలోనే, ఇంకెవరి దగ్గర ఏడవద్దు. బాగా వినండి, శ్రమ ఉందా నీ ముందు, పోరాడు. ఆ శ్రమను జయించు, ఆ స్థితిని జయించు. ఆ పోరాడడానికి ప్రభు సహాయం అడుగు. ఒకటి మంచి మనస్సాక్షి, నీ మనసు ఎక్కడ చెడిపోకుండా చూసుకో. పోరాటంలో 2 నీ విశ్వాసం కాపాడుకునే పోరాటం చేయి. 3 శ్రమతో పోరాడు. 4 చివరిగా అదే హెబ్రీలకు రాసిన పుస్తకం 12వ అధ్యాయం 4వ వాక్యం, 3-4 వాక్యాలు. 12వ అధ్యాయం హెబ్రీ పుస్తకం 3-4. మీరు అలసట పడకయు, మీ ప్రాణములను వెసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆ యేసయ్యను మీరు జ్ఞాపకము చేసుకోండి. మీరు దేంతో? పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఆ పాపమును మీరు పోరాడి ఎదిరించాలి. హల్లెలూయా, చాబాలి స్వరమెత్తి హుషారుగా హల్లెలూయా. ఒకటి మనస్సాక్షితో పోరాడు. చెడగొట్టుకొని మనస్సాక్షిని. ఒకప్పుడున్న ఆశ ఇప్పుడు ఎందుకు లేదు? నీ మనసు పాడైంది. సాతానుగా నీ మనసును డమ్మి చేసేసాడు. ఆశ తగ్గింది, ఆసక్తి తగ్గింది, విచారం ఎక్కువైపోయింది, మనస్సాక్షి చెడిపోయింది. 2 విశ్వాసం పోగొట్టుకోకుండా చూసుకో. అన్ని పోరాటాలు కానీ విశ్వాసాన్ని కాపాడుకో. 3 ఏ శ్రమైనా పర్వాలేదు, శ్రమతో పోరాడు. శ్రమను గెలిచి సమాజం ముందు సాక్షిగా నిలబడు. 4 నిన్ను పడిపోవడానికి శత్రువు వాడే ఆయుధం, నిన్ను నన్ను లోకంలో నాశనం చేయడానికి పాపమును ఇసురుతాడు. ఏమి ఇసురుతాడు?
చెప్పండి గట్టి, ఏమి విసురుతాడు? ఇప్పుడు శత్రువుతో పోరాడాల్సిన 4వ పోరాటం ఏంటంటే పాపంతో. ఏ పాపం, ఏ ఆశ, ఏ కోరిక, ఏ ఆలోచనలు ఈ ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు పట్టించడానికి, పడగొట్టడానికి, శాపగ్రస్తంగా మార్చడానికి, దేవునికి దూరం చేయడానికి, లోకానికి దగ్గర చేయడానికి, దైవ సన్నిధిలో నిలబడకుండా ఇదిగో పాపం మన జీవితంలో పోరాడి పోరాడి మనల్ని దానికి బానిసగా చేసుకోవడానికి వాడు అనేక ఆశలు, ఆలోచనలు, కోరికలు, తలంపులు, ఇచ్చలు, పాపం అనే ఒక ఊబి మన ముందు పెట్టి వాడు విసురుతుంటాడు. కనుక ఆ పాపం మన ఆత్మీయ జీవితం మీద దాడి చేసి లోకములో శాపగ్రస్తులుగా మిగిలిపోయి దేవునికి దూరమై నశించిపోకుండాన్నట్లుగా దైవజనుడు లేఖనం రాస్తంటాడు. పాపము మీ మీద దాడి చేస్తున్నప్పుడు అది మీ మీద గెలవకుండా దాని ఆలోచనలు, దాని తలంపులు, దాని ఇచ్చలు, దాని కోరికలను మీరు పోరాడి గెలవాలి. హల్లెలూయా! అంత అద్భుతమైన పోరాటం. ఈ పోరాటంలో శత్రువు పాపం విసురుతాడు, ఆశలు పుట్టిస్తాడు, ఆలోచనలు మారుస్తాడు. వచ్చినప్పుడల్లా, ఆలోచనలు దాడి చేసినప్పుడల్లా, ఎక్కడో ఉండి న్యూక్లియర్ బాంబు విసిరినట్టుగా వాడు నీ మట్టుకు నువ్వు బాగానే ఉంటావు, సడన్గా మైండ్ మారుతాయి. అరే అప్పటిదాకా మంచిగా ఉన్న సడన్గా మారిందని అంటే దయ్యం. హల్లెలూయా! దానిని మనం జేబులో పెట్టుకోకుండా గద్దించి, ఈ దరిద్రమైన ఆలోచన నాకెందుకు వస్తున్నాయి, అన్ని ఎవరిని చూసినా పాడు తలంపులు వస్తున్నాయి ఎందుకు? ప్రభా, నాకు జయం కావాలి. దయచేసి నేను బలహీనపడుతున్నాను. నా ఆలోచనలు, నా తలంపులు, నా చూపులు, నా మాటలను కంట్రోల్లో పెట్టుకునే కృప ఇవ్వునైనా అని చెప్పి వాడు విసురుతున్న ఆ పాపము యొక్క నైజాన్ని దేవుని మహాకృపతో బతిమిలాడుకొని పాపముతో మనం పోరాడాలి. హల్లెలూయా! ఈ పోరాటంలో మహాదేవుని అదృశ్యమైన కృప మనకు తోడుగా ఉండి, ప్రార్థనలో ఈ అన్నిటికీ ఆయుధం ఏంటండి? అన్నిటికీ ఆయుధం ఏంటి? చెప్పాలి గట్టి, ఏంటి? ప్రార్థన. వాడన్ని ఆయుధాలను విసిరని ఆయుధం మన దగ్గర ఏంటి? ప్రార్థన. ఈ ఆయుధమే నీ దగ్గర లేదనుకో, ఇంకెలా గెలిచేది? అందుకనే ఒక మంచి మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం నుండి. ఉమ్ 1:27 చదువు, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యం. ఎదిరించే వారికి మీరు బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున మీరు పోరాడవలెను. ఎవడో బెదిరిస్తే బెదిరింపులకు చూసి మీ విశ్వాసాన్ని పాడు చేసుకోకండి. దైవజనుడు సంఘానికి అంటున్నాడు, ఎవడో బెదిరింపులను చూసి బెదిరింపులకు భయపడి మీ ఆత్మీయతను భ్రష్టు పట్టించుకోకండి. కొంతమంది భయపడిపోతారు. క్రైస్తవుని చెప్పుకోవడానికి ఎంఆర్ఓ ఆఫీసులో భయపడిపోతారు. సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి భయపడిపోతారు. ఎందుకు భయం? బెదిరింపులకు భయం. దేవుని వాక్యం అంటుంది, ధైర్యంగా సమాజం ముందు, సంఘం ముందు ఎక్కడైనా నేను దేవుని బిడ్డనే, హల్లెలూయా, యేసే నా రక్షకుడు, అవును నేను నమ్మాను, ఏం చేస్తావు చెప్పు మరి. హల్లెలూయా! చెప్పగలరా మీరు అట్లా? ఇవన్నిటికీ ప్రార్థనలోనే అనుభవాలు మనం ఎదిరించవచ్చు. అందుకని అక్కడ మాట అంటే, కొలస్సీ సంఘానికి రాసిన పుస్తకం 4వ అధ్యాయం 12వ వాక్యం, 11, 12 చదువు.
కొలస్సీ పుస్తకం 4, 11, 12. మరియు ఆ, 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 ఉమ్, దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. ఇదిగో ఈ మాట మీరు నోట్ చేసుకోండి. మీలో ఒకడును, ఈయన ఎవరు? మీలో ఒకడునంటే సంఘ బిడ్డల మధ్యలో ఈయన ఒక్కడు, అంటే విశ్వాసి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలవారై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో, ప్రార్థన ఎట్లుండాలి అమ్మా చెప్పండి, ఎట్లుండాలి? కొంగేసిన స్తోత్రం స్తోత్రం రెండు చెప్పి ఆమెననే లోపట పరలోకం పోయినాం, అమెరికా పోయినాం, ఆఫ్రికా పోయినాం, పని చేసుకున్నాం, వంట చేసుకున్నాం, తిన్నాం, కూర్చున్నాం కలలోనే. హల్లెలూయా. అవునా కాదా? కలలోనే ఎన్ని దేశాలు తిరిగి వచ్చినామో, వీసా ఫ్రీ. ఆమేన్. అప్పుడు పోయింది మబ్బు. ఈ ప్రార్థనతో వాడు ఊగుతాడా? ఇక్కడ అంటున్నాడు, అతడు పోరాడుతున్నాడు. అర్థమైందండి? భయం, కలవరం, అరుపులు, కేకలు, నేను డిస్టర్బ్ చేసే స్థితిగతులు ఏ ఉన్నా మోకరం మీదకి లేసేది లేదు. వాడితో సవాలుకు సవాలుగా మాట్లాడి నువ్వా నేనా అన్నట్టుగా. పోరాటం అంటే ఏమన్నా ఆట ఆడుకున్నట్టు ఉంటుందా? పోరాటం లాగానే ఉంటుంది. మరి ప్రార్థన పోరాటంలాగా ఉండాలి, వైరాగ్యంతో పోరాడాలి. ప్రభువా, అందుకే అయ్యి అంటాడు, వాడని ఉండాలి, నేనన్ను ఉండాలి. నన్ను బతికిస్తే సేవ చేస్తా, వాడు నాకు అడ్డమవుతాను, వాడిని ఉంచుతావా నన్ను ఉంచుతావా అంటాడట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మరి ఒక రోషం పౌరుషం లేకుండా యుద్ధరంగం లాగానే ఉంటుంది మరి. అందుకని సంఘ బిడ్డలారా, మీ కుటుంబ స్థితిగతుల కోసం, పరిస్థితుల కోసం, ఆర్థికం కోసం, ఏ సమస్యతో శత్రువు మీ ముందు పెడుతుండో యేసు నామములో మీరు దాంతో పోరాడండి. హల్లెలూయా. ఒక అద్భుతం చెప్పమంటారు, మీరు పోరాడిన ప్రతి వాడికి నా దేవుడు తప్పక జయమిస్తాడు. జయం పొందని యోధుడు బైబిల్లో ఎవ్వడు లేడు. జస్ట్ మనం దిగాలంతే. పోరాటంలో మనం అడుగు పెట్టాలి, మిగతా పనంతా ప్రభు చేస్తాడు. పోరాడే విషయంలో విసిగిపోయి సన్నగిల్లిపోతే నువ్వు గెలవలేవు. అందుకనే శత్రువు చాలాసార్లు మనం ప్రార్థించినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు చేసిన పాపాలన్నీ కళ్ళ ముందు తీసుకొస్తాడు. నీ ప్రార్థన ఎవడు వింటారా? నువ్వేమైనా మనుషులు అనుకుంటున్నావా? నువ్వు లంగతలన్నీ వేసి చేసే కథలన్నీ వేసి ఇప్పుడు దేవుడా అంటే ఈనాడు పాపాలన్నీ ముందు పెడతాడు. అయినా మనం ఈ ప్రభువా కృపిచ్చే దేవుడవు నీవు. వాస్తవమే, పూర్వం నేను ఒక హానికరమైన మనిషినే. పూర్వం తెలుసో తెలియక లోపములు తప్పులున్న మాట వాస్తవమే. నేను ఒక బలహీనమైన శరీరం కలిగిన వాడిని. అయినా నీ కృపలో నన్ను శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఇక ముందునైనా నేను నీ కొరకు నిలబడేటకు నాకు సహాయము చేయి. నన్ను వెంబడిస్తున్నా, మీద దాడి చేస్తున్నా ఆ పాపమును నేను జయించుటకు నాకు శక్తి కావాలి అని ప్రభు సహాయాన్ని అడుక్కొని ప్రభు కృపలో వాడిని జయించాలి. శత్రువు మన బలహీనతలు ఎప్పుడు పెడతాడు ప్రార్థనలో? అది ఎందుకు పెడతాడని అంటే, దేవుడి మీద మన మీద మనకి నమ్మకం కోల్పోయి, ఇక నీతో నేను కాదు, నా ప్రార్థన దేవుడే వింటాడు అని నీ మీద నీకు విశ్వాసం సన్నగిలేటట్టు చేస్తాడు. అలా చేసే ఆయుధం అది. వాడి ఆలోచనలన్నీ పక్కకు పెట్టి నా దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. గతం వాస్తవమే, నేను అలా ఉండొచ్చు, కానీ ప్రభు కృపను బట్టి ఈరోజు నేను మంచిగా బతకాలనుకుంటున్నాను, ఒక దేవుని కొరకు నిలబడాలనుకుంటున్నాను. ప్రభువా నాకు సహాయం చేయి అని అడిగి దేవుని కృపతో
వాడిని మనము జయించగలగాలి. హల్లెలూయా. చాలా ముష్టారుగా హల్లెలూయా. వాడు ఎన్ని రకాల ఆయుధాలు విసిరిన, మనస్సు పాడు చేసిన, విశ్వాసం పాడు చేసిన, అర్థమైందండి, శ్రమలు పెట్టిన, పాపం విసిరిన, వీటన్నిటికీ ఒకే ఒక బాణం, ప్రార్థన. చెప్పనేంటి? ప్రార్థన. నువ్వు ప్రార్థనలో ఎంత ఉంటే వాళ్ళ రాజ్యం అంతా కూలుతుంది. అందుకనే ప్రార్థించండి, ప్రార్థనలో ఎదగండి, ప్రార్థనలో పట్టుదలతో ప్రార్థించండి, రోషంతో ప్రార్థించండి. ప్రభు కనికరించకుండా ఖచ్చితంగా చేయాలన్న అంశం ఒక ఏదైనా ఉంది బైబిల్ అంటే అది ప్రార్థనే. 2 రూపాయలు కానుకిస్తే ఓకే పర్వాలేదు, ఆమె స్థాయి కొద్దిచ్చింది అని అన్నాడు. వినండి, కానుక తక్కువ ఇచ్చినంత మాత్రాన ఇంత ఇస్తావా అనలే. అదే 1 గంటకు 2 గంటలకు అలసిపోయి నిద్రపోయి గెత్సెమనే తోటలో పడుకున్న శిష్యులను చూసి ఇంకొక గడియ కూడా మెలకొని ఉండలేరా? లేచి ప్రార్థించండి. ఎన్ని గంటలకు? 1 గంటకు. అది పడుకునే కాలమా, ప్రార్థన చేసే కాలమా? ఏ సమయం అది? ఏ సమయం? అది పడుకునే సమయం. ఆ పడుకునే సమయంలో ప్రభు అంటాడు ఓకే పడుకోండి అని అనలే. లే, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థించండి అంటే అర్థం ఏంటి? ప్రభు ప్రార్థన విషయంలో ఓకే సర్దుకో అని చెప్పలే, ప్రార్థించన్నాడు, ప్రార్థించన్నాడు. ప్రార్థన అనేది ఖచ్చితంగా చేయాలి, అది లేకపోతే నీకు విజయం ఉండదు అని ప్రభు మరీ చెప్పిన పాయింట్ అది. అందుకనే ప్రార్థనలో తగ్గద్దు. మన ప్రార్థన అధికంగా నా దేవుడు మార్చునుగాక. మోకరిస్తాం.